హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు అంటూ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ 1లో అమలు చేసి ఫిబ్రవరి 19లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది. మూల్యాంకనం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో 3 నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షలకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్లు పరీక్షలు రాశారు. అభ్యర్థుల జవాబు మూల్యాంకనం నవంబర్ 2వ వారంలో ప్రారంభమైంది. ఒక్కో పేపరును 2 సార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక్కో అభ్యర్థి జవాబు పత్రం తొలి దశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులను యాడ్ చేయడం జరుగుతుంది. వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు అంటూ గ్రూప్ 4కు సంబంధించిన కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసింది. జిల్లా రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధించిన విభాగాలకు కమిషన్ పంపింది. ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అనంతరం వారం 10 రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెనువెంటనే సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు, వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు కూడా ఇచ్చే ఆలోచనలో అధికారులు సన్నద్ధమయ్యారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరీంనగర్లో గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. యూత్ పబ్లిక్ స్పీకింగ్ వేదికగా పంపిణీ ఈ నెల చివరి లేదా వచ్చే నెల 2లోగా నిర్వహించేందుకు ప్లాన్. త్వరలో మహబూబ్ నగర్లో రైతు బహిరంగ సభ. ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకునేకి సంబంధించిన ఒక వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 నియామకాలతో పూర్వ వీఆర్ఓలకు కష్టాలు. కొత్తగా రిక్రూట్మెంట్ కోసం పోస్టులు ఖాళీ చేయించాలని లేఖలు. కొన్ని చోట్ల రికార్డు అసిస్టెంట్గా మారనున్న అధికారులు శాశ్వత ఉద్యోగులైన నేటికి నిర్ధారణ కాని సీనియారిటీ. కొత్త ఆర్ఓఆర్ చట్టం తెస్తేనే సమస్యకు పరిష్కారం. భూమాత గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుపైన ఆశలు. ఖాళీలు లేకున్నా నాటి సిఎస్ సోమేష్ నిర్వాహకంతో తిప్పలు రావడం జరిగింది. గ్రూప్ 4 నియామకాలతో పూర్వ వీఆర్ఓలకు కష్టాలైతే వచ్చాయని ఒక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 5,260 కోట్ల పెట్టుబడులు ఫార్మా కంపెనీలో రావడం జరిగింది. దీంతో 12,490 ఉద్యోగాలు కల్పిస్తామని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో 6 ఫార్మా కంపెనీల అవగాహన ఒప్పందాలు. సచివాలయంలో సీఎం రేవంత్ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధులు భేటీ. ప్రతిపాదిత ఫార్మా సిటీలో 4 నెలల్లో ఆయా సంస్థలకు స్థలాలు కేటాయించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు అర్థమవుతుంది. రాష్ట్రంలో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా యూనిట్లను నెలకొల్పేందుకు ప్రస్తుతం ఉన్న కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారెన్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరవింద ఫార్మా, హెటోరో ల్యాబ్స్ కంపెనీలు 5,260 కోట్ల పెట్టుబడులకు సంబంధించి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో
రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దీంతో కొత్తగా 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని వీరి యొక్క ప్రతిపాదనలో తేల్చడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరో 26 సమీకృత గురుకులాల పాఠశాలల సముదాయాలు రాష్ట్రంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల సముదాయాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి దశలో 28 నియోజకవర్గాలకు మంజూరు చేయగా తాజాగా రెండో దశలో 26 ప్రాంతాల్లో సమీకృత గురుకుల పాఠశాల సముదాయాలను మంజూరు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశలో మంజూరైన వాటిలో బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జునసాగర్, తాండూర్, ముక్తాల్, రామగుండం, నారాయణపేట, జుక్కాల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవెళ్ళ, జగిత్యాల, వికారాబాద్, గద్వాల, ధర్మపురి, మెదక్, మేడ్చల్, ఆర్మూర్ నియోజకవర్గాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నత విద్యా మాజీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. 2024 నవంబర్ 21న ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కాగ్ అధిపతి గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం నవంబర్ 20న ముగిసింది. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి ఘనత సాధించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ నెగ్గింది. 2024 నవంబర్ 20న రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో 1.0తో ఒలింపిక్స్ రజిత పతక విజేత చైనాను ఓడించింది. భారత తరపున నమోదైన ఏకైక గోల్ను దీపిక సాధించింది. దీపిక మొత్తం 11 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. భారత్కు ఇది 3వ ఆసియా ఛాంపియన్ ట్రోఫీ టైటిల్. ఇంతకుముందు 2016, 2023లో ఈ టోర్నీ విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి 2024 నవంబర్ 20న విడుదలైన వరల్డ్ బెస్ట్ సిటీస్ 2015 ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా 10వ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, సింగపూర్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ ఉన్నాయి. భారత నగరాలు ఏవి ఇందులో లేవు. ఇప్సాన్ సంస్థ భాగస్వామ్యంతో రెసొనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగ్ల విశ్లేషణ నివేదికను లండన్లో విడుదల చేయడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు, అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.